టీడీపీ కూటమిలో మళ్ళీ వస్తాను బాబు గారు మీ దగ్గరికి. మనతో దాసరాము గారు ఉన్నారు, కాపు నాయకులు. రాము గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి రాము గారు, మొత్తానికి ఒకప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనం ఏదైతే చర్చిస్తున్నామో మహానగరాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇక్కడ పరిపాలించే వాళ్ళు కనీసం ఇప్పుడు వారికి ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. రాజకీయాలకు సంబంధించిన అనేక ఈక్వేషన్స్ లో అనేక రకాల ఒడిదుడుకులు, అనేక మార్పు చేతులు ఉంటాయి. ఎవరికైతే హక్కులు రావాలో వాళ్ళు బాధ్యతగా ఉండకపోతే, ఆ సామాజిక వర్గాలు బాధ్యత ఉండకపోతే ఆ ఇబ్బందులు పడాల్సిందే. ఎప్పుడు అధికారం అనుభవించే వాళ్ళు, లాభం పొందే వాళ్ళు ఎవరి కోసం త్యాగాలు చేయరు. ఇంకొకరు పతనం చేసైనా సరే, ఇంకొకరు నెత్తి మీద కాళ్ళు పెట్టైనా సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరికి వాళ్ళ హక్కులు కావాలనుకుంటున్నారు, న్యాయం జరగాలనుకుంటున్నారు, వాళ్ళు పోరాటాలు చేయాలి. ఆ పోరాటాలు చేయాల్సిన కాపు కులం, బీసీ, ఎస్సీ కులాలు ఎవడో ఒకటి అడుగు మడుగులు చూస్తుంటే ఇదే పరిస్థితి వస్తాయి. సిటీల్లో ముఖ్యంగా వాయిస్ ఎక్కువ వినిపించగలిగేది పట్టణాల్లో ఉండే ప్రజాప్రతినిధులే కాబట్టి దాని మీద ఇంకొంచెం ఎక్కువ టార్గెట్ సహజం. ఆ విధంగా నిదానంగా ఈ పట్టణాలు మొదటి నుంచి కూడా పట్టణాలు కాపులతో కేంద్రం ఉంటాయండి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా గురించి మేము మాట్లాడారు. ఇక్కడ పట్టణాల్లో మొదటి నుంచి వందల సంవత్సరాల నుంచి భూస్వాములుగా ఉన్న కుటుంబాలు కాపులు మావి. గుంటూరులో మా అగ్రహారం అడప బజార్లో మా కుటుంబాలు 10 కుటుంబాలు ఉన్నాయి. దాసరి, అడప, జాగు, ఇర్రి, ఈ 10 కుటుంబాల చేతిలో గుంటూరులో 2000 ఎకరాల పొలాలు ఉండేవి మా చేతిలో. ఈ రోజు ఏమి లేవు, మొత్తం హారతకర్త. కమ్మవారు గుంటూరు చుట్టుపక్కల ఊళ్ళలో వ్యవసాయం చేస్తున్నవారు. పిల్లల చదువుల కోసం, చిన్న చిన్న ఉద్యోగ వ్యాపారాల కోసం గుంటూరుకు వచ్చారు. వాళ్ళు గుంటూరు కాదు. గుంటూరు అంటే గుంటూరు చుట్టూ మీరు చూసుకోండి. అంటే మీకు లెక్క చెప్తా. గుంటూరు పట్టణానికి, గుంటూరు సిటీలో అగ్రహారం, పాత గుంటూరు, కొరిటిపాడు, గుజ్జంగొండ, నెహ్రూ నగర్, కొత్తపేట, ఏ రీజన్ అన్నా దీన్ని కాపులు మీరు గూగుల్లో తీసుకొట్టుకోండి కావాలని. కాపుపేట గుంటూరు చుట్టూతో తీసుకోండి. ఏటుకూరు, లాల్పురం, బోడంపాడు, పలకలూరు, తురకపాలెం, మొత్తం కాకాని, గోరంట్ల, మొత్తం కాపు గ్రామం. ఒక కోట, ప్రహరీ గోడ ఉన్నటువంటి. కానీ ఇక్కడ బతకడానికి వచ్చిన కమ్మాసు ఈరోజు గుంటూరు శాసిస్తారు. ఉదయగిరి నుంచి ఎక్కడి నుంచో వచ్చి బతకడానికి వచ్చిన దక్షిణాది కమ్మోళ్ళు, చిన్న చిన్న సోడా బండ్లు, రిక్షాలు, వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు గుంటూరుని శాసిస్తారు. అంటే అధికారం, 40 ఏళ్ళ అధికారం వాళ్ళ చేతితో ఉండడం వలన మున్సిపాలిటీలో ఉన్న కాంట్రాక్టర్లు అందరూ కాపులు. అప్పుడు ఈరోజు కాంట్రాక్టర్ కాపులు ఎవరు లేదు. కమ్మాసు, రెడ్డిస్ వాళ్ళు వచ్చేసారు. ఎందుకు? వాళ్ళకే బిల్లులు పాస్ అవుతాయి, వాళ్ళకే కాంట్రాక్ట్లు వస్తాయి, మాకు రావు. అధికారం లేదు కదా మా చేతిలో. ఇది అలా ఉన్న పరిస్థితులు. కాబట్టి ఏం చేస్తారంటే పట్టణాల్లో గ్రిప్ ఉండాలా, ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతామని ఒక పద్ధతి పెట్టుకున్నారు. విజయవాడలో ఎంతమంది రెడ్లు ఉంటారండి? గౌతమ్ రెడ్డి అనే వాళ్ళు తీసుకొచ్చి ఎన్నిసార్లు ప్రమోట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అవును, విజయవాడలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు 2014లో. ఈ మధ్య మా కాపులు పవన్ కళ్యాణ్ అట్టంటోడు, దుర్మార్గుడు ఇట్టంటోడు, టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, రంగా గారిని చంపిన పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ఎట్లా పెట్టుకుంటాడండి అని అన్నారు. మా కాపులే వీళ్ళ బతుకులకి సిగ్గు, శరం, మానం, మర్యాద లేని కులం కాపులను. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాడని అడిగే ముందు అరే ఎదవన్నారు, ఏదో చోట దద్దమ్మల్లారా. రంగా గారి మర్డర్లో ప్రధాన ముద్దాయిన దేవినేని నెహ్రూని రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టుకున్నాడు. రాజశేఖర రెడ్డి దేవినేని నెహ్రూకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఇదే రాజశేఖర రెడ్డి. రంగా గారు పోయారని చెప్పని రంగా గారి స్థానంలో రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకున్నాం అందరం కలిసి. కోస్తా జిల్లాలో రాయలసీమలో 2 తొక్కితే రాజశేఖర రెడ్డిని పెరగకుండా కోస్తా జిల్లాలో కాపులు ఎగేసుకొని రాజశేఖర రెడ్డిని నెత్తి మీద ఎక్కించుకుంటే దేవినేని నెహ్రూని తెచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చేశాడు. అలా కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రధాన ముద్దాయి దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ రెడ్డికి ఈరోజు విజయవాడలో పత్రం ఇచ్చాడు. మీ కళ్ళకై కనపడట్లా
అంటే కాపులకి మెదడు ఎక్కడుందో చెప్తున్నా. కాపులు మెదడు మోకాల్లో ఉంటుంది అనమాట. అదిగో పులంటే ఇదిగో తోకండి. వీళ్ళు ఈ కులం ఇలా ఆవేశపూరితమైన కులం, అనాలోచితమైన కులం కాబట్టే వాళ్ళు అట్లా వాడుకోగలుగుతున్నారు ఆ రాజకీయ పార్టీ. అది టీడీపీ అయినంతే, కాంగ్రెస్ అయినా. ఇంకోటి మాకు పెద్ద దెబ్బ తగిలింది. ఇంత సోదరుడు చెప్పాడు, జనసేన పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు నియోజకవర్గాల డీలిమిటేషన్ వచ్చింది. శుభ్రంగా మ్యాప్ను ఎదురు పెట్టుకొని ఎక్కడ కమ్మ ప్రాబల్యం ఉంది, వేరే కులాల ప్రాబల్యం ఉండి కాంగ్రెస్ దెబ్బతింటుంది. కాంగ్రెస్ అంటే ఆ రోజు కాంగ్రెస్ అంటే అప్పుడు కూడా కాంగ్రెసే, పెత్తనం అంతా రెడ్లదైనా అప్పుడు కూడా కాంగ్రెస్ తో ఉండేవాళ్ళు. ఈ నియోజకవర్గాల్లో కమ్మలు ఎలా దెబ్బ కొట్టాలా, ఏం చేయాలి? గుంటూరు రూరల్ మండలం అంతా గుంటూరులో ఉండేది, కాపు మండలం అంతా. పత్తిపాడు నియోజకవర్గం కాపులు ఇది కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు. ఒకసారి టీడీపీ గెలిచేది పత్తిపాడు నియోజకవర్గం. దాన్ని బలహీనం చేయాలంటే ఏం చేయాలి? గుంటూరులో రూరల్ మండలంలో తీసుకెళ్లి పత్తిపాడులో వెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళి నకిరికల్లి మండలం, రాజుపాలెం మండలాలు మొత్తం తీసుకుని సత్యనపల్లిలో వెళ్ళారు. రాజంపేట, రాయచోటి నియోజకవర్గం పాలకొండ రాయుడు శాసించాడు ఏకఛత్రాధిపత్యంగా. ఈరోజు బలిజోడు నాడా కడప జిల్లా రాయచోటిలో బలిజోడి జన్మ గెలవడు. ఎందుకు గెలవడు? అత్యంత బలంగా ఉన్న సుండిపల్లి మండలాలు తీసుకొచ్చి రాజంపేటలో పడేశారు. మొత్తం రెడ్డి సామాజిక వర్గ మండలాలను చోట తెచ్చు. అంటే ఎక్కడెక్కడ కాంగ్రెస్ వీక్ గా ఉందో అక్కడ ఈ డీలిమినేషన్ పేరుతో వాళ్ళు గెలవడానికి అనుకూలంగా నియోజకవర్గాలు మార్చుకున్నారు. ఆ మార్చుకోవడంతోనే కాపులు దెబ్బతింది. చాలా సీట్లు కాపులుగా గెలవలేని సీట్లు అయిపోయింది. గెలవలేని పరిస్థితికి వచ్చింది చాలా సీట్లు. దాన్ని ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇది వాళ్ళెవరో మనం అంటానికి కాదు, మనమే బాధ్యత తీసుకోవాలా, పోరాడాలా, సాధించుకోవాలా. రేపు మీ గుంటూరులో 30వ తారీఖున గుంటూరు జిల్లా సంబంధించిన కాపు పెద్దలతో ఇదే సబ్జెక్ట్ గుంటూరు జిల్లా కాపు పెద్దలందరితో చాలా పెద్ద సమావేశం సభ ఏర్పాటు చేస్తున్నాం. కనీసం ఈసారైనా రాము గారు, ఈసారైనా గుంటూరు టు కాపు సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చే పరిస్థితి చూడొచ్చా టీడీపీ జనసేన కూటమిలో? అక్కడ జనసేన కూటమి అంటే జనసేన పార్టీ కాపుల్ని బాగు చేయడానికి ఏమి రాలేదండి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టింది కాపుల్ని బాగు చేయడానికి ఏం కాదు. మేము మోసాం అంతే, నష్టపోయాం అంతే. చెప్పాలంటే వాళ్ళు సామాజిక న్యాయం కోసం వచ్చారు. వాళ్ళు చిరంజీవి గారు పార్టీ పెట్టింది ఏంటి? 110 స్థానాలు బీసీలకు ఇచ్చాడు. ఇది నిజమా అబద్ధమా? అవును, వాస్తవం. బీసీలు పరిపాలన చేసే, భారతదేశం బీసీలు పరిపాలన చేసిన యూపీ, బీహార్ లో 100 స్థానాలు చిరంజీవి ఇచ్చాడు. 100 స్థానాల పైన ఒక్క బీసీ నాయకుడు అన్న మెచ్చుకుంటాడా? అంతకంటే దుర్మార్గం ఏంది? మా కులం చేసిన పాపం ఏంది? మా డబ్బు పెట్టి, మీ పార్టీలు పెట్టి, మీ ఖర్చు పెట్టి, మేము వాళ్ళ సీట్లు ఇచ్చి మా భుజాన్ని ఎక్కించుకున్నా కూడా మెచ్చుకోరు. కమ్మారెడ్లో ఉచ్చమాత్రం తాగుతారు అందరు కలిసి, సంక్రాంతి అందరు కలిసి. వాడు ఏమి ఇవ్వకపోయినా వీళ్ళని వెన్నుపోటు పొడిచినా వాళ్ళు తీగా ఉంటారు తప్ప వాళ్ళు నిజంగా సామాజిక న్యాయం తీసుకొద్దామని, పేద కులాలకి రాజ్యాధికారం తెద్దామని చెప్పి మాత్రం మాకు చేయదు. మొన్న తెలంగాణలో నేను తెలంగాణ ఎలక్షన్స్ అన్ని ఊర్లు తిరిగా. జనసేన పార్టీ నిలబడ్డ ఊర్లోకి వెళ్ళా. ఎవరికి ఇచ్చారండి? పవన్ కళ్యాణ్ తెలంగాణ జేఏసీలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. శంకర్ గౌడ్ ఎవరు? వేరే ఇంకో అబ్బాయి తాండూరులో నిలబడ్డ అబ్బాయి ఎవరు? నాగచర్లలో నిలబడ్డ అబ్బాయి ఎవరు? వైరాలో నిలబడ్డారు. అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ దగ్గర ₹1,00,000 డబ్బులు ఖర్చు పెట్టారు. సొంత వెహికల్స్ లేని వాళ్ళు ఉన్నారు, సొంత కారు లేని వ్యక్తులు ఉన్నారు. మాకు తెలిసిన వాళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళి నిలబడదు, వాళ్ళతో పాటు పని చేశారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ సహాయం చేశారు పోయి వాళ్ళకి. అయినా ఏ బీసీ కూడా నాయకుడు మెచ్చుకోడు. మరి ఈ రెడ్లు ఖమ్మోళ్ళు ఇంత తీరి పెట్టుకున్నారో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరికీ 70 ఏళ్ళ నుంచి బహుజనులైన కాపులు, బీసీలకు కావాల్సిన అధికారాన్ని ఆ 2 కులాల చేతిలో పెట్టుకొని రాష్ట్రాన్ని పీక్కు తిని 1000 కోట్లు సంపాదించుకుని అప్పులు పాలు చేస్తే వాళ్ళ కూడిగా చేస్తారు తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య గారు వలన అయిపోయిన ఆశయాన్ని కంటిన్యూ చేద్దామని నాకు గడ్డి తెలియదు. అతను ఇందాక కాపులకు న్యాయం జరుగుద్ది అన్నారు. కూటమిలో కాపులకు న్యాయం జరగదండి. జనసేన, టీడీపీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా ఆయన బీసీఎస్సీలకు ఇస్తారు, పేదోళ్ళకి అవకాశం ఇస్తారు. ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. వారితో పాటు కాపులకు కూడా మంచి అవకాశాలు ఇవ్వండి అని కోరుకోరా మీరు? ఖచ్చితంగా అండి. అంటే ఎవరు ఎంత జనాభా ఉన్నారో వాళ్ళకి అన్ని సీట్లు. అది ధర్మం కదా, ప్రజాస్వామ్యం అంటే అదే కదా.
ఎవరు ఎక్కువ జనాభా ఉంటే ఇప్పుడు వాళ్ళకి రాము గారు అవకాశాలు విజయవాడ పార్లమెంటు కమ్మారు పోటీ చేస్తారు, గుంటూరు పార్లమెంటు వారే పోటీ చేస్తారు, విజయవాడ ఈస్ట్ వారే పోటీ చేస్తారు, గుంటూరు 2 వారికే కట్టబెట్టే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఇది అలయన్స్లో. అటు వైజాగ్ చూసుకున్నా అంతే ఉంది. ఇంకా మరి ఇంకెక్కడ మీకెక్కడ అవకాశం ఎక్కడ? ఇంకా మీరు ఎందుకు మరి పొత్తులో ఇప్పుడు పొత్తులో మరి మీ గౌరవప్రదమైనటువంటి అవకాశం ఏది మరి? పరిపాలనా కేంద్రాలుగా ఉన్నటువంటి నగరాల్లో మీకు అసలు సీట్లే లేకపోతే ఎక్కడా కూడా ఇక మీ అభివృద్ధి ఉంటుంది ఇంకా? అంటే మేమందరం కూడా ప్రజారాజ్యం నుంచే మీ అందరం నిర్ణయానికి వచ్చేసాం సార్. కాపులకి ఎమ్మెల్యే టికెట్లు మనకేమి ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు అన్న దాన్ని మేము పక్కన పెట్టి మీ అందరూ కూడా సామాజిక న్యాయం కోసమే ఓ ప్రయత్నంలోకి వచ్చాం. మాకు వచ్చే టికెట్ల కంటే కూడా అంటే నేను చెప్తున్నాను కదా, మా కాపులకి జరగాల్సిన న్యాయం కోసం రేపు 30వ తారీఖు బహిరంగ సభకి వెళ్తున్నాం, గుంటూరులో పెద్ద సభ పెడుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు ఎంపీ సెగ్మెంట్ లో మొత్తం దాదాపుగా 3-4 లక్షల మంది కాపులు ఉన్నారు. కానీ ఎస్సీ రిజర్వ్డ్ 2 పోతే మిగతా 4 ఒక స్థానం లేదు. ఇప్పుడు ఆ హక్కుల కోసం మేము ఎలాగో మేము మాట్లాడుతున్నాం రాజకీయ పార్టీ రిప్రజెంట్ చేస్తూ. అయితే మేము మొదటి నుంచి మేము ఈవెన్ కాపు సంఘం పెద్దలు కూడా మాకు మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 కులాల అధికారం పెత్తనం ఆగాల. ఇలా చంద్రశీల సోదరుడు చెప్పాడు 9% 9% ఉండరండి, 5% చిల్లరే వాళ్ళ జనాభా, 9% కాదు. కమ్మాసు 2.5 అంతే, అంతకంటే ఏమి లేదు. అయితే దాంట్లో అత్యధిక జనాభా 20% పైన కాపులే ఉంటారు. మీరు కోరుకుంటుంది ఈ 2 కులాల అధికారం పెత్తనం ఆగాల, పేద కులాలకు రాజ్యాధికారం అందాలా. మళ్ళీ వస్తారు రాము గారు. ఇది ఖచ్చితంగా